హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎస్, ఇక్కడ నుంచి నేను షార్ట్ వీడియోస్ చెప్తాను. ఆల్రెడీ నా ముందు వీడియోస్లో చెప్పానండి. యూట్యూబ్ వచ్చి పర్ డే వచ్చి 2-3 వీడియోస్నే ముందుకు తీసుకెళ్తుంది, ఆ తర్వాత కష్టం. మన ఛానల్ అయితే ఆ ఒక వీడియోని ముందుకు కూడా తీసుకెళ్తాం లేదన్నమాట. నోటిఫికేషన్స్ కానీ చాలా దారుణంగా వెళ్తున్నాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ వచ్చి కావాలని చూసే వాళ్ళకి తప్పితే విడిగా అయితే అంత వెళ్ళటం లేదు. కాబట్టి ముందే చెప్తున్నాను డిస్క్లైమర్ లాగా. ఎనీ పాయింట్ ఆఫ్ టైం వచ్చి మీరు ఇన్స్టాలో చూసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా దాని లింక్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి ఎక్కువ షార్ట్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా, ఓకేనా? సో మీకు బోరింగ్గా లేకుండా ఉంటుంది. చెప్పే విషయాన్ని క్రిస్ప్గా ప్లస్ కొంచెం ఆ పర్టికులర్ టాపిక్ మీదే ఇంట్రెస్ట్ కలిగేలాగా ఉంటుంది. నేను అన్ని విషయాలను కలిసి ఒక వీడియోలో చెప్పడం వల్ల నేను చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్కి ఏదైతే ఆ ఇంపార్టెన్స్ రాదో అది డీవియేట్ అయ్యే అవకాశం ఉంది. అందుకని షార్ట్ వీడియోస్ ఎక్కువ చేస్తాను, చూడండి. రైట్, ఈ పర్టికులర్ వీడియో వచ్చేసరికి నైనిక మీద. రాత్రి సీతాని తీసేశాక సీత మీద ఎంత కోపం వస్తుందో, సీత చెప్పే ఫ్లిప్ మాటలకి, సీత ఆడే ఆటకి, సీత ఆడిన పాలిటిక్స్కి, సీత తర్వాత ఎక్కువ కోపం వచ్చేది నైనిక మీదే. మీరు ఆ లైవ్ చూస్తే అర్థమై ఉంటుంది. నైనిక ఏకపాత్రాభినయం కాదు, ద్విపాత్రాభినయం కాదు, త్రిపాత్రాభినయం చేసింది నిన్న. అమ్మో అనిపిస్తుంది. సో నైనిక ఆల్రెడీ నాకు సార్ అన్నట్టు ఓవర్ థింక్ చేస్తుంది, నీ గేమ్ నువ్వు ఆడటం లేదు అని మణికంఠ ఏదైతే పాయింట్ పెట్టాడో అది కరెక్ట్ అని ప్రూవ్ చేసుకుంటా నైనిక ఏం చేసింది, ఈ వారం ఆమె నామినేషన్స్ కూడా చూడండి, నబీల్ని అండ్ విష్ణువుని వేసింది. నబీల్ బాగా పెర్ఫామ్ చేసినోడు, విష్ణువులో పెద్ద నెగిటివిటీ ఏం లేదు, వాళ్ళిద్దరిని వేసింది. సో ఇక్కడ సీత మణికంఠని ఎవరు బయటికి పంపాలనుకుంటే కాసేపు సీత అనుకుంటుంది, కాసేపు మణికంఠ అనుకుంటుంది. సీత ఎక్కడ ఫీల్ అవుతుందని మణికంఠ పేరు చెప్తుంది. మళ్ళా ఇట్లా రకరకాలుగా గేమ్ ఆడిన ఫైనల్గా ప్రేరణ విషయంలో, విషం చిమ్మే విషయంలో అసలు మెయిన్ బీజం, ఇంకొంచెం బీజం ఎక్కువ వేయటానికి కారణం నైనికానే. సీత దగ్గరికి వచ్చి ఏమంటుందంటే, అసలు ప్రేరణ ఏ విషయంలో గ్రేట్ నీకంటే, ఏ విషయంలో బాగా ఆడిందంట. అసలు ప్రేరణ కంటే సీత ఏ గేమ్ బాగా ఆడింది? ప్రేరణ ఆమెకి ఇచ్చిన ప్రతి గేము చాలా మంచిగా యూటిలైజ్ చేసుకుంటుంది. గెలుపోటములు తీసేయండి, బాగా ఆడింది. నేను ఆల్రెడీ చెప్పా, ఎంతసేపటికి మనీతో ఆడిన టాస్క్ గురించే చదువుతుందేమో సీత. మనీతో ఆడిన టాస్క్లో కూడా మనీనే విన్నర్ యాక్చువల్గా. అయితే ఏది యష్మి కానీ బయాసన్ సంచాలకుగా ఆ 250 గ్రామ్స్ విషయంలో మనీని కాదని సీతకి ఇస్తాడు కాబట్టి. సో ఇక నైనిక టాపిక్ కాబట్టి నైనిక అది మాట్లాడుకున్నాం. నైనిక ఏంది, నువ్వు ప్రేరణ అసలు ఏమాడింది నీకంటే అదే అంటదా అన్నాక నిఖిల్ని పృథ్వీని పిలువంటే నిఖిల్ పృథ్వీని పిలిచి ఆమె ఇక్కడ మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత నిఖిల్ పక్క వెళ్ళిపోతాడు, పృథ్వీతో మాట్లాడుతూ ఉంటుంది. ఇది అయిపోగానే నిఖిల్ దగ్గర చేరిద్ది నైనిక. చేరి ఇలా అనుకుంటుంది, ఆ మెయిన్ పాయింట్ ఇది, అది ఇదంటే నిఖిల్ ఇంట్లో జరిగిన సంఘటనలు అన్నీ చెప్తాడు. ప్రేరణ ఆడిన గేమ్స్, ఏం ఆడిన గేమ్స్, అసలు మాటలు ఎలా తప్పుతుంది. సో నబీల్ బదులు నన్ను తీసేయండి అన్నాము, ఇప్పుడేమో అసలు కామ్గా ఉంటుంది అని చెప్తాడు. అలా ఏం కాదు కానీ మెయిన్ ఆమె అది ఇదని సీత పక్కన ఉంటానే సీతాలో కూడా డెవిల్ యాంగిల్ తీసే ప్రయత్నం ఏమో చేస్తుంది తెలివిగా. సో అక్కడ ఇంకో ద్విపాత్రాభినయం ఎవరు, నిఖిల్ దగ్గరికి వెళ్ళి. త్రిపాత్రాభినయం ఎవరంటే మళ్ళీ ప్రేరణ దగ్గరికి వెళ్తుంది. అసలు ప్రేరణ నీకంటే ఏం ఆడిందని చెప్పి ఏం మాట్లాడి అంటే, ఏం లేదు ప్రేరణ దగ్గర ఏం డిస్కషన్ చూడండి. ఏం లేదు ప్రేరణ, సీత చాలా మంచిదిరా, కాకపోతే ఏంటంటే సీత నువ్వా అన్నప్పుడు ఆమె ఒప్పుకోలేకపోతుంది. ఎందుకు నేను ఎందుకు అంత తక్కువ, నేను ఆడే కదా అన్న దాని మీద మాట్లాడుతుంది అన్నట్టుంది. కానీ అసలు అక్కడ పుల్ల వేసిందే నువ్వు కదా, ప్రేరణ ఏం ఆడిందని ఏమంటది కదా. ఆమె అసలు ఆల్రెడీ ఆ భావంలోనే ఉంది. దానికి సపోర్ట్ సిస్టమ్గా నువ్వు విపరీతంగా అగ్గి రాజేసి మళ్ళీ ప్రేరణ దగ్గరికి వచ్చి ఈ కన్వర్జేషన్ ఇక్కడ మాట్లాడుతుంటుంది. ప్రేరణ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. చూడండి ఏం గేమ్ అసలు. సో ఇక్కడ ప్రేరణ దగ్గర ప్రేరణ మాటలు, నిఖిల్ దగ్గర నిఖిల్ మాటలు, సీత దగ్గర సీత మాటలు. ఓవరాల్గా అసలు త్రిపాత్రాభినయం, మామూలు ఏకపాత్రాభినయం కాదు, త్రిపాత్రాభినయం చేసింది నైనిక గేమ్. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. నాకైతే 2 వరస్ట్ అనిపించింది నిన్న. ఆమె కన్ఫ్యూజన్ మోడ్లో ఉందో, లేకపోతే ఆమె పైకి వెళ్ళడానికి మిగిలిన వాళ్ళు తొక్కాలనుకుంటుందో, చెప్పే విషయాన్ని కరెక్ట్గా చెప్పలేక ఇదవుతుందో, కానీ ఓవరాల్గా చూస్తే నైనిక అట్టర్ ఫెయిల్యూర్. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. దట్స్ ఆల్. థాంక్యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.